వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మాజీ మంత్రి సిదిరి అప్పలనాయుడు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఒక వ్యక్తి మరణించాడు. కేసులు అయినాయి. ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తే సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేయడాన్ని ఉటంకిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర అనే ఒక ఆయన ఈరోజు ఒక వీడియో చేశారు. ఆయన సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఈ అరెస్ట్తో పోలుస్తూ సెక్షన్ గురించి మాట్లాడుతూ, అంటే ఆయన మేధావి కాబట్టి ఆ సెక్షన్ ఆయనకి ఎక్కువ అవగాహన ఉండి ఉంటుంది బహుశా, ఆయన్ని ఉటంకిస్తూ మాట్లాడి 7 సంవత్సరాల లోపు నేరానికి అరెస్ట్ చేయటం ఏంటి అంటూ ఫైనల్గా తేల్చాడు. ఆయన ఏం మాట్లాడాడు, ఆయన ఎత్తిన అంశాలేంటి, చంద్రబాబు నాయుడు గారి కేసుకి ఈ కేసుకి లింక్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు వీడియో చేసి 7 సంవత్సరాల లోపు ఉన్న సెక్షన్లకి సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని, ఈ అరెస్ట్ని పోలుస్తూ ఆయన ఒక వీడియో చేశాడు. అనేక సెక్షన్లు ప్రస్తావించాడు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉటంకిస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఈ స్టోరీ గత 10-15 రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పుడు దానయ్య అనే అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ చేసింది డాక్టర్ సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ. అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసినప్పుడు అతను స్పాట్గా చనిపోయాడో లేదో కూడా తెలియదు. ఆ స్పాట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్రతిగా ఉన్నాడు, కొద్దిసేపు చనిపోయాడు. అది ఏమైందంటే అప్పలరాజు గారు వచ్చి ఆయన డాక్టర్ కదా, డాక్టర్ అంటే ప్రాణం పోయాలి. ఎవరికైనా సరే, ఏ మనిషికైనా ప్రాణం పోసేది డాక్టర్. అలాంటి డాక్టర్ గారు ఏం చేశారు, అతన్ని అక్కడ వదిలిపెట్టేసి, కొన ఊపిరితో ఉన్న మనిషిని వదిలిపెట్టేసి తన కొడుకుని, చిన్న చిన్న గాయాలతో ఉన్న కొడుకుని తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళాడు. ఏమి సంకేతాలు ఇస్తుంది అది? హత్యానేరం. అది కూడా అది మానవత్వం అనిపిస్తుందా? అది మానవత్వం కాదు, హత్యానేరమే. ఒక మనిషిని కొడుకు యాక్సిడెంట్ చేశాడు, సరే యాక్సిడెంటల్గా జరిగింది, అతనికి ఉద్దేశపూర్వకంగా చంపాలని లేదు, యాక్సిడెంటల్గానే చనిపోలే, యాక్సిడెంట్ అయ్యి గాయాలు పాలయ్యే ఉన్నాడు, తీవ్ర గాయాలు పాలయ్యి ఉన్న దానయ్య, అతను ఒక గొర్రెల కాపరి. అతన్ని వదిలిపెట్టి వెళ్ళటం అనేది అమానుషం, రాక్షసత్వం, దుర్మార్గం. అటువంటి వాడు నేను డాక్టర్ని అని అసెంబ్లీలో చెప్పుకున్నాడు. నేను డాక్టర్ని, నాకు తెలుసు చంద్రబాబు గారు మతి భ్రమించింది, ఆయనకి హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాతే అసెంబ్లీకి తీసుకురావాలి అని మాట్లాడాడు హేళనగా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడ్డాడో ఆ విషయానికి అసెంబ్లీలో. అందరూ ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవుతుంది, చూసుంటారు. అలాంటి మాటలు మాట్లాడావు కదా, నువ్వు డాక్టరు కదా, ఒక మనిషికి ప్రాణం పోయాల్సిన వాడివి వదిలిపెట్టి వెళ్ళటం అనేది ఫస్ట్ క్రైమ్. రెండోది, తన కొడుకుని రక్షించుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైనా, అది వేరే విషయం. సరే, గాయాలు పాలయ్యాడు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చి తన కొడుకు స్థానంలో వేరొక వ్యక్తిని ప్రవేశపెట్టి పోలీసుల్ని మభ్యపెట్టాడు. వేరే అతనికి మభ్యపెట్టాడు. మరి అది పోలీసులకి తర్వాత తెలిసి తన సొంత కొడుకే ఇది చేశాడని తెలిసి, దీనివల్ల సీసీ కెమెరాస్లో గమనించిన పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అవన్నీ ఉటంకించకుండా సాక్ష్యాలు ఎట్టా తారుమారు చేస్తారు? ప్రభుత్వం ఉంది, చంద్రబాబుదే కదా, ఇప్పుడు ఎలా జరుగుద్ది, వాళ్ళ ప్రభుత్వం కాదు కదా, అరెస్ట్ చేయడం నేరం కదా, కరెక్ట్ కాదు కదా అంటాడు. అది కూడా ఆ విషయానికి కూడా వద్దామండి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు నిజాయితీగా మాట్లాడతాను, ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని కూడా నేను ఖండించాను అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కిను ఇక్కడ సిదిరి అప్పలరాజు అరెస్ట్కి చాలా తేడా ఉంది. దానికోసం వెళ్తాను నేను. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నాడు ఏది, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని. అసలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి దీనికి సంబంధమే లేదు, ఇది ప్రత్యక్షంగా జరిగిన విషయం. సిదిరి అప్పలరాజు తన కొడుకు బదులు వేరే అతన్ని ప్రవేశపెట్టాడు, సిద్ధార్థ అనే అతన్ని. అది తీవ్ర నేరమే కదా, తీవ్రమైన నేరం. అది తీవ్ర సాక్ష్యాన్ని ఇచ్చేయటమే, అది పూర్తిగా అది సాక్ష్యాలని దాసేయటమేనమాట. అప్పుడు ఏం జరిగింది, ఆయన మీద కేసు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీ కొడుకు యాక్సిడెంట్ చేసినట్టు నీకు తెలుసు, నువ్వే ప్రత్యక్షంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో అతని ట్రీట్మెంట్ ఇప్పించావు, నీకు ప్రత్యక్షంగా చూసావు, అతను కొన ఊపిరితో ఉన్న మనిషిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీ మీద కేసు రిజిస్టర్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అనేది ఏంటి, 7 సంవత్సరాల లోపు శిక్షపడే కేసు ఇది, ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు, ఇది తప్పు, నేను చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా తప్పు చెప్పాను, ఇక్కడ కూడా తప్పు చెబుతున్నాను అని ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్గా చాలా సమర్థవంతంగా మాట్లాడుతున్నాడు. ఇందాక వీడియో ఆయన ఏంటంటే దీన్ని తేలికపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాకపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగింది, వ్యక్తి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ వ్యక్తి చనిపోయే వరకు చూడటం అతిపెద్ద నేరం కాబట్టి
సిదిరి అప్పలరాజు మీద కేసు పెట్టారు. రెండోది మీరు అన్నట్టు సిద్ధార్థ అనే యువకుడిని ఆ కేసులో బలి చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి అది సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నంలో భాగంగానే తీవ్ర నేరం కింద కేసు పెట్టారు. ఎవరైతే తన పుత్రుడు చేసిన కేసుని ఇంకొకళ్ళ మీదకి తోసేయటమే చాలా క్రైమ్ అది. ఒక తన సొంత పుత్రుడు కాపాడుకోవచ్చు, కాకపోతే తనే ఎక్స్ మంత్రి, నువ్వు బాధ్యతాయుతమైన పౌరుడు అని చెబుతున్నావు, నేను డాక్టర్ని అని చెబుతున్నావు, నీ అంతటి నువ్వే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలి. చేయకపోగా ఇంత సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినప్పుడు నీ మీద కేసు పెట్టారు. కేసు పెట్టి అరెస్ట్ కోసం చూస్తున్నారు. నువ్వు తప్పించు తిరుగుతున్నావు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమంటున్నారు, అతను ఎమ్మెల్యే కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడు కాబట్టి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అతను నోటీస్ ఇచ్చి అతనితో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు కదా అని అంటున్నాడు అనమాట. అతను ఎమ్మెల్యే కాదు, ప్రస్తుతం అతను ఓడిపోయాడు, ప్లస్ ఎక్స్ మినిస్టర్ మాత్రమే. ప్లస్ నాగేశ్వర గారు ఇంకోటి ఏమంటున్నారు, అతను విదేశాలకి పారిపోయి ఉంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు, అనవసరంగా అరెస్ట్ చేశారు, చాలా తప్పు చేస్తున్నారు, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేదానికి అరెస్ట్ చేయకూడదు అంటున్నారు. మరి అతను 4-5 రోజులు మరి ఎందుకు కనపడలే పోలీసులకి? పోలీసులకి అతనే సరెండర్ అవ్వచ్చు కదా, నా మీద కేసు పెట్టారు అని తెచ్చి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారి విషయంలో నోరు జారితే జనసేన అభిమానులు ఎవరో ఒకళ్ళిద్దరు కేసులు పెడితే అక్కడ పోలీసులు కేసు పెట్టి రిజిస్టర్ చేశారని తెలియగానే ఈయన హుటాహుటిన పోలీసుల మధ్యలోకి వెళ్ళిపోయి ఇక్కడ తలదాచుకుని ఒక 20 మందిని పోగు చేసుకుని మీటింగ్లు పెట్టుకుని హడావుడి చేశాడు. ఎందుకంత హడావుడి చేయాలి? ఆ విషయంలో మొత్తం ఎంత అబాస్ పాలయ్యాడో, ఆయన యొక్క క్రెడిబిలిటీ అంతా పోయింది. ఇప్పుడు ఆయనకి ఇటువరకు వ్యూస్ ఏమి ఉండలేదని ఆయనే చెప్పుకున్నాడు. నా వీడియోస్కి వ్యూస్ అన్నీ పోయినాయి ఆ ఇష్యూతో అని. ఆ ఇష్యూ అనేది పక్కన పెడదాం, అతని క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కూడా 7 సంవత్సరాల లోపు ఉన్న కేసు కదా, ఎందుకు ఆయనకి నోటీస్ ఇచ్చి విచారించలేదు అంటున్నాడు. 7 సంవత్సరాల లోపుకున్న కేసుని నువ్వు ఎట్ట చెప్పగలవు? నువ్వే అంటున్నావు కదా, ఆయన కనుక ఇతర దేశాలు కనుక వెళ్ళిపోతే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు అన్నావు. ఇతర దేశాలు కాదు, భారతదేశంలోనే కనపడకుండా పోయినప్పుడు ఏం చేస్తారు? ఆయన దొరకలేదు, ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసింది లీగల్గా జడ్జి చెప్పాలి, కానీ జడ్జి నిర్ణయిస్తాడు ఆయన కరెక్టా కాదా అనేది. అదే కనుక తప్పుగా అరెస్ట్ చేశారనుకోండి పోలీసులు, జడ్జి ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేసేవాడు. జడ్జి ఎందుకు రిమాండ్కి పంపించారు? 7 సంవత్సరాల లోపు కేసు అయితే రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేయరుగా. మరి నువ్వు జడ్జి కంటే కూడా మీకు లీగల్ అఫైర్స్ ఎక్కువ తెలుసా? మీరు జర్నలిజం ప్రొఫెసరు, మీరు ఏమీ లీగల్ లాయర్ కూడా చేశారో ఏమో నాకు తెలియదు. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అతన్ని అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే సిదిరి అప్పలరాజుని సపోర్ట్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి జగన్ రెడ్డి పార్టీ కోసం సపోర్ట్ చేస్తాను. అవును, దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశాడని చూశాను నేను. దాంట్లో ఏంటి, అతను 18 ఏళ్ల వయసు, చిన్నపిల్లాడు, తెలుసో తెలియకో చేశాడు, అతను బ్యాక్వర్డ్ క్యాస్ట్, మత్స్యకారుడు, అతన్ని ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేస్తారా? తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి. అంటే ఒక చిన్న పిల్లాడంట, చిన్న పిల్లాడైతే యాక్సిడెంట్ చేస్తే శిక్షించకూడదా? అలాగే ఒక క్యాస్ట్ని బట్టి ఉంటుందా? మత్స్యకారుడైతే కన్సెషన్ ఇస్తారా? చంపేయచ్చు ఎవరినన్నా? ఆయన పదే అదే ఉటంకేస్తున్నాడు. ధర్మాన కృష్ణప్రసాద్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మత్స్యకారుడు బీసీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అది కేవలం పొలిటికల్గా, రాజకీయంగా ఏదో ఆ క్యాస్ట్ నుంచి అడ్వాంటేజ్ తెచ్చుకోవడానికి తప్పితే. మీరు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి బీసీ అని చెప్తున్నారు, చనిపోయిన వ్యక్తి కూడా బీసీ యాదవ్ సామాజిక వర్గం అని చెప్పి ఎందుకు రాయట్లా? అది ఒకటే కాదండి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిదిరి అప్పలరాజుని సపోర్ట్ చేసుకుంటా ట్వీట్ పెడుతున్నాడు? నువ్వు మత్స్యకారులు చనిపోయారు సముద్రంలో చనిపోయినప్పుడు హుటాహుటిన వైజాగ్ వచ్చి వాళ్ళని కన్సోల్ చేయడానికి వచ్చి ఏమీ ఇవ్వకుండా నేను 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇస్తానని చెప్పి వెళ్ళావు. ఊరినే పొలిటికల్గా నీ గెయిన్ కోసం అక్కడ జనాన్ని పోజేసుకుని వాళ్ళకి కన్సోల్ చేయడానికి 7 లక్షలు అంత ప్రకటించాడు మనిషికి. ఎక్కడ ఇవ్వలేదు కదా, ఎక్కడ ఇచ్చారా? ఎప్పుడైనా ఇప్పుడు ₹1 కోటి ప్రకటించారు బుడమేరు వరదలకి, ఇంతవరకు ఇచ్చాడా? అంతకుముందు హుద్దుదప్పుడు కూడా 50 లక్షల కోటి ప్రకటించాడు, ఇవ్వాల. ఇంతవరకు అతను ఎప్పుడు ప్రజలకి తన సొంత డబ్బులు ఇచ్చిన ఇది లేదు, దాఖలాలు లేవు. మంచినీళ్ళు ఇవ్వని వ్యక్తి ₹1 ఇస్తాడని చెప్పి ప్రజలు మాత్రం అనుకుంటారు. అది ఒకటే కాదండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మత్స్యకారులు చనిపోయారు సముద్రంలో, వాళ్ళని నువ్వు కన్సోల్ చేయడానికి వెళ్ళావు, ఓదార్పు చేయడానికి వెళ్ళావు. మరి ఇక్కడ నానయ్య గారు చనిపోయారు, మరి అత్యంత పేదవాడు అతన్ని పలకరించడానికి నువ్వు ఎందుకు వెళ్ళా? చనిపోతే ఆ పేద కుటుంబం, తల్లి చాలా బాధపడుతుంది, భార్య చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏమీ లేదు,
కటిక పేదవాడు యాదవ సామాజిక వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆనలా. మరి వాళ్ళు కూడా బీసీలే కదా, ఇక్కడ మత్స్యకారుడని చెబుతున్నావు, అక్కడ వాళ్ళు బీసీలు యాదవులు. అంటే ఎక్కడైతే మాట్లాడాడో ఆ ప్రాంతంలో మత్స్యకార ఓట్లు కాసిన ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. మనిషి ప్రాణాలను కూడా క్యాస్ట్తోనూ రాజకీయంతో ముడిపెట్టుకోవడం ఎంత తప్పు, ఎంత మానవత్వం లేని విషయం అనమాట అది. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి దానయ్య ఇంటికి వెళ్ళి, నేనున్నాను, మీకు అన్నీ హెల్ప్ చేస్తాను, మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, మీరేం బాధపడకండి అని చెప్పాల్సిన వ్యక్తి అసలు చెప్పకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ట్వీట్ పెడతాం అనేది చాలా దారుణాదారుణం. అదిగాక చిన్న పిల్లవాడు, 18 పిల్లవాడు, ఏదో తెలుసో తెలియకో చేస్తాం అనేది ఏంటండి? యాక్సిడెంట్ తెలుసో చిన్న పిల్లవాడు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపొచ్చు. చిన్న పిల్లవాడు బాబాయిని గొడ్డలతో నరికి మళ్ళీ కుట్లేయడానికి కూడా పనికి రాకుండా నరికి చంపినా చిన్నపిల్లాడే, ఏ చేస్తే చిన్నపిల్లాడే. వాళ్ళు అక్కడ కూడా అంతే, విజయవాడలో అది లాకప్ ఇది ఉంది కదా, అక్కడ కూడా చాలా చిన్న పిల్లవాడు అని మాట్లాడాడు. అట్లా అందరినీ సమానంగా చూడాలి రాజకీయ నాయకులు. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, అతను యాదవులా, అతను మత్స్యకారులా కాదు, అతను పేదవాడు, అతను బాధితుల్ని ఓదార్పు చేయాల్సిన బాధ్యత నీకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిని అని చెప్పి ఆయన అనుకోవట్లా, ఆయనకు కావాల్సిన శవం, ఆ పక్కన కులం, ఆ రెండు ఉంటే రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నాడు. అవును, ఇక్కడ మానవత్వం లేనిది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి కనపట్ల. ఎందుకంటే వాళ్ళని పలకరించాల, వాళ్ళని ఓదార్చాల. పోగా ఇక్కడ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళ తండ్రి మాజీ మంత్రి, డాక్టరు సిదిరి అప్పలరాజు, ఆయన ఇమ్మీడియట్గా నేను ఒక మనిషితో కబురు చేసి ₹1,00,000 ఇస్తాను, మా ఇంటితో పనులు చేసుకోండి అని కబురు చేశాడు. అది ఎంత హృదయ విదారకమైనది. వాళ్ళకి ఏం చేయాలి? ఆయన పర్సనల్గా సేమ్ ప్లేస్ కాబట్టి ఆయనే పర్సనల్గా వెళ్ళి, అమ్మ పొరపాటుగా జరిగింది యాక్సిడెంటు, చేయాలని ఎవరో చేయరు, మీరు ఎవరో తెలియదు, మాకు ఖర్చుపూరితం కాదు, మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తా, మీ కుటుంబాన్ని నేను పోషిస్తా, మీకు నేను ఉన్నాననే ధైర్యం ఇవ్వాల్సింది పోయి ₹1,00,000 ఎవరితో కబురు చేసి మా ఇంటి దగ్గర పని మనిషిగా ఉండని. అదే రోడ్డు యాక్సిడెంట్ ఎవరు కావాలని చేరండి, యాక్సిడెంట్గా జరిగేదే రోడ్డు యాక్సిడెంట్. దాన్ని అక్కడ వరకు చూసుకొని కొడుకు చేసిన పనికి వాళ్ళకి క్షమాపణ చెప్పి దానికి పరిహారం ఇచ్చుకుని చేసుకుంటే అయిపోయేది సింపుల్గా. అట్లా కాకుండా వాళ్ళని కించపరుస్తూ హీనపరుస్తూ మాట్లాడిన మాటలో కేసును తారుమారు చేసే ప్రయత్నం, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంతోనే ఇంతవరకు వచ్చింది. అవును, సాక్ష్యాలు తారుమారు చేసేసాడు ఆయన, ఫస్ట్ రోజే చేశాడు. రెండోది ఎబ్స్కాండింగ్ అయ్యి లాస్ట్ ఇవాళే కదా అరెస్ట్ అయింది. మరి కోర్టు జడ్జికి తెలియదా అది 7 సంవత్సరాల లోపు శిక్ష పడేదా, లేకపోతే 7 సంవత్సరాల కంటే పైబడే శిక్ష పడేదా? అది మరి జడ్జి ఎందుకు రిమాండ్కి ఇచ్చాడు? అంటే లీగల్గా జడ్జిల కంటే మన జర్నలిస్టులకు ఎక్కువ తెలుస్తుందా? ఎందుకు నాగేశ్వర్ ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకుంటున్నాడు. మానవత్వం చూపించాలి. ఒక కడు పేద కుటుంబంలో వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? అంటే 2 కేసులని పోల్చి చూపిస్తూ సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ, నేను మేధావిని, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది మీరంతా నమ్మాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి మీరు నమ్మాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అసలు చంద్రబాబు నాయుడు గారి కేసుకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది ఆయనకు ఉండాలి, మేధావిగా ఆయన తెలుసుకోవాలి ఆ విషయం. అవును, ప్రత్యక్షంగా జరిగింది. సాక్ష్యాలు తారుమారు చేశారనేది జగద్విదితం, మీడియా అంతా వచ్చింది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, సాక్షి ప్లస్ ఆయన ఎబ్స్కాండ్ అయ్యాడు, మాజీ మంత్రిగా ఎబ్స్కాండ్ అయ్యాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? మీరు చెప్పినట్టు ప్రొఫెసర్ నాగేశ్వరు విదేశాలకు పారిపోతే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటాడు. విదేశాలుగా దేశంలోనే పారిపోయాడు కదా ఆయన, దొరకలేదు కదా, దొరకనప్పుడు అరెస్ట్ చేస్తారు. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది 7 సంవత్సరాల లోపు శిక్ష లేకపోతే 7 సంవత్సరాలు పైబడి శిక్ష అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈయనకి ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి నాగేశ్వరికి? ఏదో వాళ్ళకి అవినాభావ సంబంధాలు, లెక్కల సంబంధాలనే మనకు తెలియదు కదా. తేలకలపల్లి రవి కూడా ఈ రెడ్ బుక్ గురించి చివరికి లొకేషన్ కూడా దీంట్లోకి లాక్కొస్తున్నాడు అనమాట. ఏది రెడ్ బుక్లో ఉన్న పేర్లలో కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాము, ప్లస్ సిదిరి అప్పలరాజు, ఇంకా ధర్మాన ప్రసాదరావు, ఈ పేర్లంతా చెప్పుకుని ఏదో మాట్లాడాడు. ఎవరు? తేలకలపల్లి రవి కాదు, వీళ్ళందరి పేరు రెడ్ బుక్లో ఉన్నాయి, వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు కక్షపూరితంగా అనుకుంటున్నాడు. కక్షపూరితంగా కనుక రెడ్ బుక్ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జైలు పట్టేవి కాదు. కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించదలుచుకుంటే జగన్ రెడ్డి అనే ఆర్థిక నేరగాడు ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇలా తిరగడు, ఎప్పుడు అరెస్ట్ అయ్యి ఉండేవాడు, బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అసలు కక్షపూరితంగా ఎక్కడా జరగట్లా. తేలకలపల్లి రావు అన్నట్టు తమ్మినేని సీతారాం స్పీకర్గా చేశాడు. స్పీకర్గా చేసిన వ్యక్తి ఇవాళ పారిపోయాడంటే ఎంత అవమానం, అసలు రాష్ట్రానికి అవమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా చేసిన వ్యక్తి ఎబ్స్కాండింగ్ అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అది రెడ్ బుక్లో రాయాలా?
అది రెడ్ బుక్లో పబ్లిక్గా కనపడుతుంది కదా, ఆయన ఈజ్ నాట్ అవైలబుల్ నౌ. ఆడ కుటుంబం అంతా గందరగోళంగా ఎంత స్కామ్ చేశారు. బ్రతికున్న మనిషిని చంపేసినట్టుగా క్రియేట్ చేయగలిగారంటే ఎంత బాధ్యతాయుతమైన లీగల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది స్పీకరు. దాని గురించి సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు తేలకల్పల రవి గారు. ఈయనేమో ప్రొఫెసర్ నాగేశ్వరం పద్యం ఉండేది, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన ఈ ప్రజలు. అలా ఉంటుందన్నమాట. ఇది మానవత్వం లేని మనుషులు చేసే పనులు. అది ఎంత జస్ట్ యాక్సిడెంట్ని చక్కగా నీట్గా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడుకుని సరెండర్ చేసేస్తే అసలు ఇంత ఇష్యూ ఇంత దాకా రాదు. ఆ జస్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి, అతని బెయిల్ వస్తుంది, కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చుండబెడితే ప్రజలకు ఎన్ని ఇక్కట్లు పడాలో జగనటి పరిపాలన 5 సంవత్సరాలే ఉదాహరణ అంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.